వెల్కమ్ యువర్ ఛానల్ బి నరేష్ 99 ఛానల్కి స్వాగతం. ఈరోజు సోమవారం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు క్షేత్రంలో నేనున్నాను. 3 గుండ్ల పైన శివలింగం మరియు పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం, ఆంజనేయ స్వామి, ఎల్లమ్మ తల్లి, కాలభైరవ స్వామి, పోచమ్మ తల్లి, పుట్టలెల్లమ్మ తల్లి, పరశురామ స్వామి, ఆత్మలింగేశ్వర స్వామి, గోగర్భం అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. దర్శించుకుందాం రండి. ఇదే పార్కింగ్ గట్టు పైన ఈరోజు సోమవారం చాలా మంది భక్తులు వచ్చి చూడండి, ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇలా పైకి రావాలి. మనం ఇలా వస్తే ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోండి. చూడండి, ఈరోజు భక్తులు చాలా మంది గట్టు పైకి ఇలా వచ్చారు. గట్టు పైన ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అన్ని చూపిస్తాను రండి. చూడండి, ఇది కనిపిస్తున్నది లడ్డు పులిహోర కౌంటర్ ప్రసాదం. చూడండి, లడ్డు ప్రసాదం కౌంటర్ ఇది. ఇక్కడ మనకు కావాల్సిన లడ్డు ప్రసాదం ఎంట్రన్స్ లో ఉంటుంది, చూసి తీసుకోండి. ఇలా ప్రసాదం పక్కనే చూడండి, ఇక్కడ స్టెప్ల స్టాండ్ ఉంది, యూజ్ చేసుకోండి. ఇలా మనం ముందుకెళ్తే కోనేరు ఉంటుంది, కోనేరు పెట్టుకోవడం కనిపిస్తున్నది సత్రం. ఇక్కడ సత్యనారాయణ స్వామి మండపం లోపలే ఉంటుంది. చూడండి, సత్యనారాయణ మండపం మనం పూజ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ సత్రము. చూడండి, ఇక్కడ లాకర్ ఉంది. మన లాకర్ కావాల్సి ఉంటే బ్యాగ్స్ పెట్టుకోవడానికి, ఫోన్లు పెట్టుకోవడానికి లాకర్స్. ఈ కూల్ డ్రింక్ షాపు, వాటర్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం కోనేరు దగ్గరికి వెళ్దాం రండి. ఇదంతా చూడండి, కోనేరు. ఇక్కడికి మనం ముందుకు వెళ్ళాలి. చూడు, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, స్వామివారి కోనేరు, పవిత్రమైన కోనేరు. ఇదంతా ఇక్కడికి వచ్చి వేలాది మంది, లక్షలాది మంది జనాలు ఇక్కడ కోనేరులో స్నానం చేస్తారు. ఈ కోనేరుకి చాలా ప్రత్యేకం ఉంది. త్రేతాయుగంలో ఏర్పడిన కోనేరు. అయితే ఫస్ట్ చిన్నగా ఉన్న కోనేరు ఇప్పుడు పెద్దగా చేసి డెవలప్మెంట్ చేశారు ఎండోమెంట్ వాళ్ళు. ఈ పక్కనే ఉంది చూడండి, ఇది గోగర్భం. ఇక్కడికి వచ్చి ఆ నీరు మనం చల్లుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు త్రేతాయుగంలో ఏర్పడిన ఇది చాలా పవిత్రమైనది. చాలా మంది వచ్చి దర్శించుకుంటున్నారు. పైకి వెళ్దామండి. ఇదే స్వామివారి పాదాలు, స్వయంభుగా ఏర్పడిన పాదాలు, వెళ్ళి దర్శించుకున్నాం. సోమవారం పాదాల దగ్గర భక్తులు చూడండి, ఈరోజు చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ దీపారాధన చాలా ముఖ్యంగా దీపారాధన చేస్తూ ఉంటారు. ప్రమిదలో నూనె పోసి మంచిగా ఒత్తులకు మంచిగా దీపం వెలిగించి ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు భక్తులు. అమావాస్య రోజులైతే ఇక్కడ చాలా వేలాది మంది ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ దీపారాధన చేస్తూ ఉంటారు. చూడండి, ఇలా ప్రదక్షిణలు 3, 5, 11, 21, 41 ఇలా మండలాల చొప్పున చేస్తూ ఉంటారు. చూడండి, పాదాల ముందే ఇక్కడ పాద పూజ అని స్వామివారి చెక్క పాదాలు పెట్టి ఇట్లా గుమ్మడికాయ గుట్టి పూజ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాలు మంచిగా అయితాయని భక్తుల నమ్మకం. చూడండి, ఇక్కడ భక్తులు పాదాలకు పూజ చేస్తున్నారు. పసుపు కుంకుమ వేసి బండారు పూసి స్వామికి గంగతోటి పాలతోటి కడిగి ఇలా పిండి బొట్లు ఉతికబెట్టి స్వామివారిని చేస్తున్నారు. చూడండి, ఇలా భక్తులు చేసుకొని ఆ స్వామిని తలుసుకొని ఏదైనా కోరిక కోరితే మనకి తప్పకుండా శ్రీ జడల రామలింగేశ్వర స్వామి తప్పకుండా తీరుస్తారండి. ఎందుకంటే భక్తులు వీళ్ళు చాలా ఒక్కరోజు వచ్చిన భక్తులు కాదు, దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. దర్శించుకొని మనం ఇలా మెట్ల మార్గంగా మూడుగుండ దర్శనానికి వెళ్ళిపోతామండి. మూడుగుండకు మార్గము, మూడుగుండ మార్గంలో 2 ఉంటాయి. ఒకటి 10 రూపాయలది, ఒకటి 50 రూపాయలది. చూడండి, ఇది 10 రూపాయలది. ఈ 10 రూపాయలది అమావాస్య రోజులో ఇలా ఇంత లాంగ్లో ఉంటుంది. మామూలు రోజు అయితే 50 రూపాయల దర్శనంలో వెళ్ళిపోవచ్చు. ఇది 50 రూపాయల దర్శనం. ఇది 50 రూపాయల దర్శనం క్యూ లైన్. ఇది 10 రూపాయల దర్శనం క్యూ లైన్. ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ వినాయక స్వామిని మనకు దర్శనం ఇస్తున్నాడు, దర్శించుకోండి. ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ కౌంటర్ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలా, 10 రూపీస్, 50 రూపీస్ పైకి 2 క్యూ లైన్లు. అమావాస్య రోజుల్లో ఇదంతా ఫుల్ అయిపోతుందండి. ఇదే 10 రూపాయలది. చూడండి ఎంత పెద్దగా లాంగ్లో ఉందో. ఇలా మనం ముందుకెళ్తే ఈ స్టేట్కి వెళ్తే మనకి ఇంకో 10 రూపాయల దర్శనానికి వేరే గుండ సందులో నుంచి వెళ్ళి దర్శించుకోవాలి. ఇది 50 రూపాయల దర్శనం. మనం 50 రూపాయల దర్శనం క్యూ లైన్లో వెళ్తున్నాము. చూడండి, పెద్ద భారీ గుళ్ళు 2
ఆ మధ్యలో నుంచి మెట్ల మార్గం చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. శివయ్యను దర్శించుకోవడం చాలా గొప్ప విషయం. ఆసియా ఖండంలో లేని ఇంత ఇక్కడ ఉంటది. 3 గుండ్లు ఉంటాయి చూడండి, ఎంత పెద్ద బండ. ఈ బండ పైన ఆ 3 గుండ్లు, ఆ 3 గుండ్ల మధ్యలో మనం ఈ రోజు వెళ్ళి దర్శించుకోవాలి. చూడండి, ఈ బండపై నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. ఇలా పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అంటే చాలా గొప్ప విషయం. చూడండి, ఇక్కడ రామలింగేశ్వర స్వామి పేరు, ఇక్కడ ముద్ద రామలింగేశ్వర స్వామి శివయ్యని పిలుస్తారు ఇక్కడ. చూడండి, అది 10 రూపాయల దర్శనానికి ఆ గుండ సందులో నుంచి ఇలా పైకి చేరుకోవాలి. మనం పైకి వెళ్ళడానికి ఇలా పైకి వెళ్ళి అక్కడికి చేరుకోవడం. మనం ఇలా అయితే 50 రూపాయల దర్శనానికి ఇలా పైకి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, మనం సందులో నుంచి కాకుండా ఇలా మెట్ల మార్గం కూడా భక్తులు పోతున్నారు. చూడండి, మనం పోవచ్చు, మంచిగా ఉంది ఇక్కడ. చూడండి, ఈరోజు మనం సందులో నుంచి వెళ్ళాం రండి. భక్తులు ఇక్కడ ఉన్నారు, పోవాలా పోవద్దని ఆలోచిస్తూ ఇక్కడ నిలబడ్డారు. చూడండి, సందు ఎంత చిన్నగా ఉందో చూడండి. ఈ సందులో నుంచి మనం వెళ్ళి ఈ రోజు దర్శించుకుందాం. పైన స్వామివారి ముద్దరామలింగేశ్వర స్వామి దర్శించుకోవాలి. ఇక్కడ నుంచి పోవడం వల్ల మన ఆరోగ్యాలు మంచిగా అవుతాయని, మన పాపాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. అంటే ఈ రోజు నేను కూడా దర్శించుకుంటున్నాను. ఓం నమో భగవతే రామ, ఓం నమో భగవతే రామలింగాయ, ఓం నమో భగవతే. నిజంగా రియల్లీ గ్రేట్ అండి. ఇలా సందులో నుంచి రావడం చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ స్వామిని తెలుసుకుంటూ బయటికి రావడం. చూడండి, రామకు దేవుడు వచ్చిండు. ఓం నమ శివాయ. చూడండి, సందులో అమ్మవారికి రామలింగేశ్వర స్వామి వచ్చిండు. నా ముద్దులింగం అయ్యా, నీ పాదాలు పడతాను. నీ పాదాన పదవేల తండ్రి, నన్ను ఏడిపోయాకయ్యా. ఓంకార కూడా మరి వందనాలు, నీ పాదాల 10,000 తండ్రి. చూడండి, ఈ మాతకి దేవుడు వచ్చిండు, రామలింగేశ్వర స్వామి. ఈ సందు అంత పవర్ఫుల్. ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా ఈ సందులోకి నుంచి రండి, దర్శించుకోండి. రామలింగేశ్వర స్వామిని, ముద్ద రామలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రామలింగాయ. ఇలా మెట్ల మార్గంగా పైకి వెళ్ళి మనం దర్శించుకోండి. ఆ గుండు సందులో నుంచి వచ్చిన భక్తులు మరియు మెట్ల మార్గంగా వచ్చిన భక్తులు ఇలా 50 రూపాయల దర్శనం కాంచి 10 రూపాయల దర్శనం కాంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ శివలింగం చూడండి, స్వయంభుగా ఏర్పడిన శివలింగం. ఈ శివలింగానికి ముద్ద రామలింగేశ్వర స్వామి అని పేరు. చూడండి, భక్తులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి కంపల్సరీ ఇక్కడ స్వామివారికి ఇక్కడ మొక్కాలి. ఇక్కడికి వచ్చి దర్శించుకొని మొక్కాలి. చూడండి, తెచ్చుకున్న పాలు, పెరుగు మరియు అభిషేకిస్తున్నారు లింగానికి. దర్శించుకోండి. ఇలా దర్శించుకొని ఇక్కడ బొట్టు పెట్టించుకుంటారు. బొట్టు పెట్టించుకొని స్వామి పాదంతో అలా కొట్టించుకుంటారు. ఇలా కొట్టించుకోండి మీరు కూడా. చూడండి, పచ్చటి పొలాలు చుట్టూ ఎంత ఆహ్లాదకరంగా ఓం నమో భగవతే రామలింగాయ అని గాలిగోపురం చూడండి. ఇక్కడ చెరువుగట్టు గ్రామం మరియు పచ్చటి పొలాలు, కొండలు, కోనలు మధ్యలో చాలా పీస్ఫుల్గా చాలా హాయిగా ఉందండి. ఇక్కడికి వచ్చి దర్శించుకున్నాక చూడండి, మీరు కూడా తప్పకుండా వచ్చి స్వామిని వచ్చి దర్శించుకోండి. ఏదైనా ఒక కోరిక కోరండి, తప్పకుండా తీరుతుంది. అంత పవర్ఫుల్ టెంపుల్ రామలింగేశ్వర స్వామి. కిందికి వెళ్దాం. చూడండి, మెట్ల మార్గంగా ఇలా కిందికి వచ్చాను నేను. ఇక్కడ కిందికి వస్తే మనకు చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు మనం కొట్టుకోవడానికి ఇక్కడ భక్తులు చూడండి ఇక్కడ ఆగారు. ఇక్కడ కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అన్ని ఇక్కడనే వేసుకొని మనం ఇక్కడ కొట్టుకోవాలి. ఇక్కడ శివలింగం ఒకటి, నంది ఒకటి ఉంది చూడండి. ఇక్కడ కొట్టి మనం ఇలా కిందికి వెళ్ళిపోదాం రండి. బోర్గుండ రామలింగేశ్వర స్వామి దర్శించుకొని కిందికి వచ్చాను. పరశురామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాం. 70 ఏండ్ల ముసలామె ఉంది. శివయ్యతో ఉన్న అనుబంధం తెలుసుకుందాం
వేరే దేవుని నమ్ముకోను, ఆయన నమ్ముకున్నాను నేను. ఆయన నమ్ముకోవడం వల్ల మాకు అంతా మంచిగా అవుతుంది. అంతా మంచిగా. ఓకే థాంక్యూ. నమస్తే అమ్మా. అమ్మా నీ పేరేం పేరమ్మా? వెంకమ్మ. అమ్మ ఈ స్వామితో నీకు ఉన్న అనుబంధం ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు. ఇప్పుడు స్వామి ఇక్కడ వచ్చి కళ్ళకు వచ్చి చాలా మందికి బాగా చేస్తాడు, మంచిగా చేస్తాడని కళ్ళకు వస్తాడు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనమ్మా? నిజమే. నీకు ఎప్పుడైనా కళ్ళకు వచ్చిందా అమ్మా? వచ్చిండు. వచ్చి ఎట్లా మనిషిలాగా వచ్చిండా, దేవుని లాగా వచ్చిండా, ఎట్లా వచ్చిండు? మంచిలాగానే వచ్చిండు సార్. వచ్చి నీకేం చెప్పినమ్మా ఒకసారి? గిట్ట చేసుకోవాలి, గిట్ట చేయాలని చెప్పిండు. అయితే ఆమె పర్సనల్ విషయాలు చెప్పకూడదని ఆమె చెప్పలేదు. మనం పరశురామ స్వామిని దర్శించుకుందాం రండి లోపలికి వెళ్ళి. చూడండి ఇదే క్యూ లైన్. ఇది దర్శనం టైమింగ్ అండి. 6:30 ఉదయం, 12:30 మధ్యాహ్నం, మళ్ళీ 3 గంటలకు తెరుస్తారు. రాత్రి 7 గంటలకు నైట్ మూసివేస్తారు. సమయాలు ఇది ఆలయ ప్రాంగణము. చూడండి ఇక్కడ శ్రీ పరశురామ స్వామి కొండ సురికల్లో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. 108వ శివలింగం. ఇక్కడ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అని పేరు. చూడండి ఇక్కడనే పక్కన మనకు వినాయక స్వామి దర్శనమిస్తున్నాడు. ఇక్కడ భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. మనం కూడా దర్శించుకుందాం రండి. చూడండి వినాయక స్వామిని దర్శించుకోండి. ఇలా మనం ఆలయం లోపలికి ప్రవేశించుదాం రండి. ఎంట్రన్స్ లో శివయ్య దర్శనమిస్తున్నాడు. చూడండి ఈరోజు సోమవారం చాలా విశేషంగా స్వామివారిని దర్శించుకుంటానికి వస్తున్నారు. చూడండి దర్శించుకోండి. రామలింగేశ్వర స్వామి ఏదైనా కోరితే కోరిక వెంటనే తీరుస్తాడు. ఇలా మనం బయటకు వచ్చిన తర్వాత తెచ్చుకున్న కొబ్బరికాయని ఇక్కడ బయట కొట్టుకోవాలి, పసుపు కుంకుమ వేసి. ఇలా మనం బయటకు వచ్చిన తర్వాత అభిషేకించిన తీర్థం స్వయంగా స్వామివారి నుంచి వచ్చే తీర్థం. ఈ తీర్థాన్ని తాగడం వల్ల మన కాళ్ళకు నొప్పులు ఉంటే పెట్టుకోవడం వల్ల మనకు ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం. చూడండి ఇక్కడ భక్తులు చాలా మంది బాటిల్స్ పట్టుకుంటున్నారు. ఇలా పక్కకు మనం వచ్చి చూస్తే ఇక్కడ చూడండి ఇదే ఆపరేషన్ బండ. ఈ ఆపరేషన్ బండ మీద అందరు నిద్ర చేస్తున్నారు. చూడండి ఇలా నిద్ర చేయడం వల్ల మన ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. ఇదే ఆపరేషన్ బండ. శివయ్య స్వయంగా వచ్చి ఇక్కడ కళలో వచ్చి ఆపరేషన్ చేస్తాడు. చాలా మంది భక్తులు ఇక్కడ నమ్ముతారు. మంచిగా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మంది. ఇలా మనం పక్కకు వెళ్తే చూడండి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి. చూడండి స్వయంగా ఏర్పడిన ఆంజనేయ స్వామి బండకు వెలిసిండు స్వామి. హారతి తీసుకోండి, స్వామిని దర్శించుకుందాం. చూడండి ఏకశిల పైన స్వామి దర్శనమిస్తున్నాడు. ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. ఇలా మనం పక్కకే మెట్ల మార్గంగా పోతే ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. చూడండి అమ్మవారికి ఇక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు ప్రతిరోజు దాదాపు 100-150 బోనాలు పెడతారు. శివసత్తులు ప్రత్యేకంగా అమ్మవారికి రోజు ఇక్కడ బోనాలు పెడుతూ డ్యాన్సులు వేస్తూ నృత్యాలు వేస్తూ శిగాలు ఊతూ మరి ఇక్కడ కోలాహలంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుందాం రండి. చూడండి ఆలయ ప్రాంగణము. అమ్మవారు దర్శనమిస్తున్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ చాలా పవర్ఫుల్. ఏదైనా కోరిక కోరితే వెంటనే తీరుస్తుంది. అంత బంగారు తల్లి. ఇక్కడ కాలభైరవ స్వామిని చూడండి. ఇక్కడ కాలభైరవ స్వామిని దర్శించుకుందాం. శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకొని ఏదైనా కోరిక కోరితే మనకు వెంటనే తీరుస్తాడు. అంత పవర్ఫుల్. ఈ క్షేత్ర పాలకుడు ఆయనే. పక్కనే పోచమ్మ తల్లి. అమ్మవారిని దర్శించుకుందాం రండి. అమ్మవారి చిన్న గుడిలో ఉంటది అమ్మవారు. చూడండి అమ్మవారు ఎంత కలగా మనకు దర్శనమిస్తుందో. ఇలా దర్శించుకొని అమ్మవారిని ఏదైనా కోరితే కోరిక తీరుస్తుంది వెంటనే. ఇలా మనం వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి మనకు కింద గట్టు కింద పార్వతమ్మ టెంపుల్, అమ్మవారి టెంపుల్. అది మనం కిందికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ మెట్ల మార్గంగా చూడండి పసుపు కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకుంటూ పైకి భక్తులు వస్తున్నారు. ఇలా కోరికలు తీరిన తర్వాత ఇలా చేస్తుంటారు. ఇక్కడ చూడండి ఆడ పైన మూడుగుండ్ల రామలింగేశ్వర స్వామి, కిందనే పక్కనే చూడండి మెట్ల మార్గంగా ఇక్కడ పుట్టలిల్లమ్మ తల్లి అమ్మవారు ఉంటుంది. ఇక్కడ ఆ గుడి అమ్మవారిదే. దర్శించుకుందాం రండి. ఇలా మెట్ల మార్గంగా మనకు కాసేపు ఇలా నడుచుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత మనకు అమ్మవారు ఇక్కడ చూడండి రేణుకా ఎల్లమ్మ తల్లి, పుట్టలిల్లమ్మ తల్లి అమ్మవారిని ఇక్కడ దర్శించుకొని ఇక్కడ పాలు పోస్తారు. ఇక్కడ పాలు పోసి అమ్మవారిని ఏదైనా కోరిక కోరితే మనకు వెంటనే తీరుస్తుంది. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ దర్శనం ఇస్తారు. దర్శించుకోండి. మన కళ్ళలో కూడా స్వప్నంలో కనిపిస్తుంది అమ్మ. ఇక్కడ ఆత్మలింగేశ్వర స్వామి శివలింగం ఉంది. ఇక్కడ అప్పటి త్రేతాయుగంలో ఏర్పడిన శివలింగం. చాలా పురాతనమైన శివలింగం. మనమే స్వయంగా
ఇలా స్వామికి పూజించుకోవచ్చు. ఈ మాత పూజిస్తున్నారు చూడండి. ఇలా మనం స్వయంగా పూజించుకొని స్వామికి ఏదైనా కోరిక కోరితే వెంటనే తీరుస్తాడు. పరశురాముడు ప్రతిష్ఠించిన తర్వాత ఈ లింగం చూడండి, ఈ గోపురం పక్కనే మనకు పరశురాముడు అందులో ప్రతిష్ఠించి ఆయన ఇక్కడ అంతర్ధానమైండు లింగాకారంలో. ఈ 2 బండలు, పెద్ద బండలు ఉన్నాయి. ఈ బండల మధ్యలో చిన్న గుహలాగా ఉంది. ఆ గుహలో లింగాకారంలో మనకు దర్శనమిస్తున్నాడు చూడండి. స్వామి ఇక్కడ కూర్చొని ఇక్కడ తపస్సు చేస్తూ మనకి దర్శనమిస్తాడు. ఇది తెలంగాణ స్టేటు, నల్గొండ డిస్టిక్, నార్కట్పల్లి మండలం, చెరువుగట్టు గ్రామం, శ్రీ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఇది. ఇక్కడికి తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకోండి. మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి, తప్పకుండా తీరుతుంది. నిజంగా మీరే వచ్చి స్వయంగా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో భగవతే రామలింగాయ అని కామెంట్ చేయండి. ఓం నమో భగవతే రామలింగాయ.